ఇర్మియా పరిచర్య మీకు బాగా తెలుసు. ఆయన ఇశ్రాయేలుల మధ్య చేసిన పరిచర్యలో ఏ ఫలము లేదు. ఆయన కన్నీటి సేవకుడు అని, వీపింగ్ ప్రాఫిట్ అని ఇర్మియాని అంటుంటారు. అది నిజమే. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఆయన సేవ ఆరంభము నుంచి ఆఖరి వరకు, మరణదినం వరకు కూడా ఆయన కన్నీటి పర్యంతమైన ప్రయాసల్లో, కష్టాల్లో, అనేక రకాలైన ఇబ్బందుల్లో ఆయన శారీరకంగా, మానసికంగా కురింగిపోయిన వాడుగా సేవ చేశాడు. కాబట్టి ఆయన్ని వీపింగ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. మరి ఇంత చేసిన ఫలమేమీ లేదు అనేవాడుగా ఉండుట మరి ఎక్కువ ఆయనకు దుఃఖకరమైన విషయం. ఆ సందర్భంలో, అనగా ఆయన పరిచర్య చేసింది అన్య జనాంగం మధ్యన కాదు, దేవుని ప్రజల మధ్యలోనే. దేవుని ప్రజల్లో రావలసినటువంటి ఒక గొప్ప మార్పు గురించి ప్రభు ఆయన్ని తెలియచేసి తాను వెళ్ళి చేయమన్న పరిచర్య యవన కాలములో నిద్రాహారాలు లేకుండా చేసినట్లుగా మనం చూడగలం. ఆ పరిచర్య ఫలమును ఆయన చూడనప్పుడు ఆయన పొందిన ఆవేదనలు ఎన్నో స్థలాల్లో మనం చూస్తాము. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం మన గమనంలోకి తీసుకుందాం. ఆయన తన గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. అనగా దుఃఖోపశాంతి పొందడానికి ఏమాత్రము అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నట్లుగా ఆయన చూస్తున్నాడు. అంటే దుఃఖోపశాంతి పొందడానికి ఏ ఒక్కరిలోనైనా ఏమాత్రమైన మార్పు వస్తే వారిని బట్టి కొంత ఉపశమనం, దుఃఖోపశమనం పొందాలని తాను వెతికినా ఎవరు తనకు దొరకలేదు. ఒకసారి ఆయన్ని బావిలోకి గెంటేస్తే నీళ్లు లేని ఆ బావిలో, బురదలో మరి ఆయన నిర్దాక్ష్యమైనటువంటి రీతిగా అందులో పడవేయబడి మరిచిపోబడ్డాడు. అది వింతైన విషయం. ఆయన మరిచిపోయారు. ఆయన అందులో పడేశామని కూడా వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు. అలాంటి పరిస్థితులలో తాను ఉన్నప్పుడు తాను ఎవరికి మొరపెట్టాలి, ఆ బావిలో నుండి, ఆ బురదలో నుండి అని చేస్తున్నటువంటి ఆలోచన కంటే ఆయనకు తన లోపల ఉన్నటువంటి ఆ ఆవేదన అది ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత బెత్మెలెకు అనేటువంటి ఒక నపుంసకుడు రాజు దగ్గర, అతను ఇశ్రాయేలీయుడు కాడు, రాజు దగ్గర మనవి చేసి వెళ్ళి తనను పైకి తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. బట్టతో తాళ్ళు కట్టి కిందకు వేసి అతను పైకి లాగుతాడు. చీకిపోయిన చింపురు బట్టలని అక్కడ ఏదో రాసి ఉంటుంది. సరే, మొత్తానికి ఎవరి చేత కూడా దుఃఖోపశాంతి పొందడానికి వీల్లేదు. ఇక్కడ ఒక 7 ప్రశ్నలు ఉంటాయి ఇందులో, మీరు తర్వాత చూసుకోండి. నాకు అది సమయం లేదు, కొన్ని వివరంగా చెబుదాం అనుకున్నాను కానీ కుదరడం లేదు. అయితే 20వ వచనంలో కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనం రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు. అనగా ఇశ్రాయేలు ఏం చెప్పుకుంటున్నారంటే, కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, కానీ మనము అప్పుడు ఎలాగ ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. ఈ మందిరాలకు ప్రతిష్టలు జరుగుతున్నాయి, సంబరాలు జరుగుతున్నాయి, వార్షిక సభలు జరుగుతున్నాయి, కానీ ప్రజలు అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఈసారి ఈ వాక్యము ద్వారా ఈ మార్పు నేను పొందానన్న వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించకపోవడం అనేది ఆ సమయంలో ఇర్మియాకు చాలా బాధను కలిగించింది. ఆ బాధను గురించి 21లో చెబుతూ, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను. అంటే మార్పు లేని ఆ ప్రజల యొక్క వేదన. ఇక్కడ 2 వేదనలు ఆయన చూస్తున్నాడు. ఒక వేదన భౌతికంగా ఉంది వారికి, మరొక వేదన మరి ఆత్మ సంబంధంగా కూడా ఉంది. ఈరోజు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు నా ఫోన్లో మార్నింగ్ 6 o'clockకి ముందే. ఆయన డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ
సీనియర్ లెక్చరర్గా ఉన్నాడు. యవనస్తుడే, జువాలజీ డిపార్ట్మెంట్లో చేస్తాడు. బహుశా హెచ్ఓడి కావచ్చు. మా చర్చ్ మెంబర్, అతను బ్రాంచ్ చర్చ్ మెంబరు. అతను భారీ గవర్నమెంట్ టీచరు, ఈయన ఇక్కడ లెక్చరరు, పిహెచ్డి చేస్తున్నాడు. బహుశా అతనికి అవార్డు చేయబడద్దు అనుకుంటా తొందరలో. ఇంతలో ఎన్సిసిలో జాయిన్ అయ్యాడు ఆయన. ఎన్సిసిలో వాళ్ళ కాలేజ్లో ఉన్నటువంటి క్యాడర్లో అతను హై క్యాడర్లో ఉండి తాను ఎన్సిసిని కండక్ట్ చేయడానికి పనిచేస్తుంటే ఈ మధ్యలో నాగపూర్కి ఆయన 3 నెలలు ట్రైనింగ్కి రమ్మని పిలిచారు. 3 నెలలు ఏకదాటిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ఎన్నో స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఒక మిలిటరీ మేరకు ఉండేటువంటి క్యాంటీన్ కార్డు ఉంటుంది. మనకి 10 రూపాయలకు కొనేది వాళ్ళకి 5 రూపాయలకి ఇస్తారనుకుంటా బహుశా. ఇలాంటివన్నీ కూడా రాయితీలు ఆయనకు వస్తూ ఉంటాయి కనుక ఛాన్స్ దొరికే కొద్దీ ఆయన దాన్ని తీసుకోవడానికి, పొందడానికి ముందడుగు వేస్తూ ఉండగా అది అతనికి ఇవ్వబడింది. మార్నింగ్ నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, అన్న ఈరోజు నేను 7 to 1 ఎన్సిసి దాంట్లో ఏదో ఉంది ట్రైనింగ్, ఆయనకి కాదు స్టూడెంట్స్కి, తర్వాత ఇంకా కొందరికి బయట వాళ్ళకి దాన్ని సెంటర్గా పెట్టారు. నన్ను ఎగ్జామినర్గా వేశారు దానికి. కనుక మాది 6:30 to 9:30 ఆరాధన ఆ బ్రాంచ్ చర్చ్లో. మార్నింగ్ 6:30 to 9:30. తర్వాత మళ్ళీ నేను సిద్దిపేటకు వస్తుంటాను. అయితే 60 కిలోమీటర్స్ దూరం ఇది. సరే, మార్నింగ్ ఆ టైంకి వెళ్ళాలి, మరలా రావాలి, ఇక్కడ ఆరాధన అవ్వాలి. ఇది ప్రతి సండే జరుగుతున్న విషయం. అయితే నేను 7 to 1 అక్కడికి వెళ్ళాలి కనుక ఈరోజు నేను చర్చికి రాలేకపోతున్నాను, నా వైఫ్ పిల్లలు వస్తారు, నేను రాలేకపోతున్న మెసేజ్ ఇచ్చాడు. ఇక ప్రొద్దుట వెంటనే దానికి నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే, నీవు దానిని త్వరగా వదులుకోవాలి. నీవు దాన్ని వదులుకోకపోతే అది నిన్ను దేవునికి నీకు ఉన్న ఎడబాటును ఎక్కువ, ఇప్పటికి ఎడబాటు జరిగింది, ఈ వారం నువ్వు రాలేనంటున్నావు కదా, ఎడబాటు జరిగింది, దాన్ని ఇంకా ఎక్కువగా చేసేస్తుంది. బీటలు వారిపోతాయి నీ ఆధ్యాత్మిక జీవితం. తర్వాత నీవు కూలిపోతావు, నిన్ను కాపాడేవారెవరు ఉండరు. నీ ఆధ్యాత్మిక అన్నగా నేను చెబుతున్న ఈ మాటను వింటే నీ ఆత్మకు మేలు, నీ కుటుంబానికి మేలు అని నేను ఆయనకి మెసేజ్ ఇచ్చాను. సరే, మొత్తానికి 1 గంట లేటుగా నాకు రిప్లై ఇచ్చాడు. కానీ అన్న, నేను తప్పకుండా అది వదిలేస్తాను. ఇర్మియా అంటున్నాడు, వారి వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, అనగా వ్యాకుల పడుచున్నాను అంటాడు. వ్యాకుల పడడం అంటే భరించలేనటువంటి బాధతో కృంగిపోవుట, అనగా చివరికి వీరు ఏమైపోతారో అనే భయం. గలతీయులు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఎవరన్నా చదవగలరా? 4:11. గలతీ 4:11. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సేవకుడు భయపడినంతగా విశ్వాసులు భయపడడం లేదు. నేను భయపడుచున్నాను, చివరికి వీరు ఏమైపోతారు. కోతకాలం గతించిపోయింది, కుప్పవేశారు, కానీ వాటిని సమకూర్చుకొని కొట్లోనికి చేర్చుకునేటువంటి గ్రీష్మకాలము కూడా గతించిపోయింది. కాబట్టి ఈ పంట ఏమైపోతుంది, ఈ ప్రజలు ఏమైపోతారు అని ఆయన వ్యాకుల పడుతూ ఉన్నాడు. ఘోరమైన భయము ఆయనను చుట్టుకొని ఉన్నది. ఈనాడు సేవకులు అలాంటి బాధతో ఉన్నారు, అలాంటి బాధ్యతతో వ్యాకుల పడుతూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబము కొరకు, ఒక్కొక్క వ్యక్తి కొరకు వ్యాకుల పడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు. కోతకాలం గతించినా, గ్రీష్మకాలం గతించినా, లేక గత వార్షిక కూడుకులైనా, ఈ వార్షిక కూడుకులైనా, మరి ఏ వార్షిక కూడుకులైనా మనం అలాగే ఉంటున్నాం కదా, వాళ్ళే చెప్పుకుంటున్నారట. మనలో ఏ మార్పు రావడం లేదు కదా. ఇక్కడ ఇర్మియా ప్రశ్నిస్తున్నాడు 22వ వచనంలో, గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఇంత గిలాదులో గుగ్గిలము లేదా, గిలాదు అనే భూభాగం అంతా
అక్కడ ఒక చెట్టు ఉన్నా, పుట్ట ఉన్నా, అక్కడ ఒక రాయి ఉన్నా, రప్పున్నా, ఆ మట్టిలో కూడా ఔషధ లక్షణాలు ఉంటాయట. గిలాదులో నుండే ఔషధ లక్షణాలు కలిగినటువంటి వాటిని సేకరించి ఆ యొక్క దేశమంతా, పరిసర ప్రాంతమంతా దాన్ని సప్లై చేస్తారు. ఆ మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఆ ఆకులను, ఆ కాండములను, కాయలను, పండ్లను, రాళ్లను, మట్టిని అంతటినీ కూడా వారు ఆ ఔషధ లక్షణాలు వాటి నుంచి సేకరించి వాటిని మందులుగా తయారు చేస్తూ ఉంటారు. కనుక గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? ఆ గుగ్గిలము చాలా ఉంది. మందులు తయారు చేసేంత కావలసిన లక్షణాలు కలిగినవి గిలాదులో ఉన్నాయి. అంతేకాదు వైద్యులు లేరా అక్కడ అంటే వైద్యులు ఉన్నారు అక్కడ. ఈనాడు ఒకవేళ నా చిన్న అనుభవంలో ఈ మాట చెబుతాను. ప్రభు నన్ను తన పనికి పిలిచినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడైనా మధ్యలో ఏదైనా జరిగితే స్వార్థపూరితంగా ఎక్కడైనా నేను బలహీనపడితే ఉండొచ్చు, కానీ వాటినంత మేజర్గా లేక వాటి వల్ల ఎక్కువ సంఘానికి నష్టం కలిగేలాగా అవి లేవని నేను నమ్ముతున్నాను. మరి సంఘమును పట్టుకుని వేలాడుతున్నాను, నేను సంఘమును పట్టుకుని బ్రతుకుతున్నాను, సమయాన్ని గడుపుతున్నాను, సంఘమును గురించి సంఘమును పట్టుకొని ఆలోచన చేస్తున్నాను. ఒక మాట నన్ను ఎప్పుడు హెచ్చరించేది ఏంటంటే పౌలు చెప్పిన మాట, 3 సంవత్సరములు రాత్రి బగళ్ళు ప్రతి ఒక్కరికి నేను బుద్ధి చెప్పాను అన్నాడు. వాళ్ళ కొలసే పత్రికలు అంటాడు ఆయన, ప్రతి ఒక్కరిని కూడా నేను సిద్ధపరిచి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నేను నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాను అంటాడు ఆయన. దాన్ని నేను అచీవ్ చేయాలని, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాన్ని ఖచ్చితంగా నేను సర్వే చేయాలనేటువంటి ఒక అత్యాశలాగా అయిపోయింది నాది. ఆ దీక్షతో సంఘాన్ని పట్టుకుని వేలాడతాను. నేను ఎప్పుడు నా రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో తిరిగి మా ఇంటికి, మా సొంత ఇంటికి నేనెప్పుడు మా ఇంటికి వెళ్ళలేదు. నేను ప్రభుని బట్టి చెబుతున్నాను ఇక్కడ నిలబడి, మా ఇంటికి వెళ్ళడానికి, నా తల్లిదండ్రులు తోబుట్టువును చూడాలి, దానికి ఒక క్యాంప్ కుటుంబంతో వేద్దాము అని ఎప్పుడు వెళ్ళలేదు. నాకు అక్కడ వచ్చే 2 అడ్డాలు వస్తాయి. ఒకటి డబ్బు అడ్డం వస్తుంది, ఒకటి సమయం అడ్డం వస్తుంది. ఇప్పుడు నా కుటుంబాన్ని చూడ్డానికి వెళ్ళాలంటే ఈ ప్రజలిచ్చిన డబ్బునే కదా నేను ఖర్చు పెట్టాలి. ఏ కారో ఎవరిదో అడుగుతానో, నాకున్నదో పెట్రోలో ఏదో తీసుకుని వెళ్ళాలి కదా, బస్సు ట్రైన్ వెళ్ళాలి కదా, ఈ డబ్బే కదా వెచ్చించాలి అనేది ఒకటి అనిపిస్తుంది నాకు. రెండోది నా సమయం, అలా వెళ్ళానంటే అలా చూసి ఇలా రాలేను కదా, కనీసం ఒక 4-5 రోజులు పడుతుందే. అలాంటప్పుడు సంఘం విషయంలో నేను బాధ్యతారహితంగా ఉంటానేమో, ఆ నింద నా మీదకి వస్తుందేమో ప్రభు దగ్గర. నన్ను ఎవరేమన్నారు, మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళాను అంటే, అన్న ఏంటన్నా 10 సంవత్సరాల నుంచి మీరు వెళ్ళలేదు అన్న, అక్కని తీసుకెళ్ళండి అన్న, పిల్లల్ని తీసుకెళ్ళండి అని నన్ను ప్రోత్సహిస్తారు తప్పకుండా. కానీ అంత మాత్రమున నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళక, ఈ 2 నాకు ఎప్పుడు అడ్డం వస్తూ ఉంటాయి. అంత నిష్ఠగా బ్రతుకుతున్నానే నేను, అంత పట్టుకుని బ్రతుకుతున్నాను నేను. ఇంకా వీరు ఇలాగున్నారే అనేది బాధ నాకుండదా? ఇంకా వీళ్ళు మార్పు రాలేదనే బాధ నాకుండదా? ఇంకా ఈయన ఎన్సీసీలో జాయిన్ అయ్యి మార్నింగ్ వర్షిప్ మానేశాడని నాకు బాధ ఉండదా? నా ఫోన్ మీకు ఇస్తాను చూడండి, నేను ఇచ్చిన మెసేజ్ ఎలాగుందో, ఆయన ఇచ్చిన రిప్లై ఎలాగుందో చూడండి. నాది కారులోనే నా ఫోన్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, చదవండి. ఒక పరివర్తన ఆయన, అది నిజమో లేదో, మానేస్తాడో లేదో కానీ ఎంతో సంతోషం అయిపోయింది నాకు. అల్ప సంతోషనో నిజంగా సంతోష పెడతాడో తెలియదు. ప్రియులారా, గుగ్గిలం ఉంది, గుగ్గిలము వాక్యం అనుకుందాం, వైద్యుడిని సేవకుడు అనుకుందాం, బోధకుడు అనుకుందాం, సంఘ కాపరి అనుకుందాం. మనం గుగ్గిలం ఉంది, వాక్యం ఉంది, వైద్యుడు ఉన్నాడు, కానీ స్వస్థత ఏది, ఎక్కడ ఉంది అనేది. కనుక కన్నీటి సేవకుడుగా ఆయన సేవ చేస్తూ ఆ మాట చెప్పాడు. కాలములు గతించిపోతున్నాయి.